శిశు సంరక్షణ పౌష్టికాహారం అందటం అత్యంత ముఖ్యం. ఇప్పటి శిశువులే రేపటి భావి భారత పౌరులు. ఏ దేశమైనా వృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు మానవ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్యతో పాటు పౌష్టికాహారం కీలకం. ఈ నేపథ్యంలో మాతా శిశు సంరక్షణ ఆరోగ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న పోషణ్ పక్షోత్సవాలపై మరిన్ని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా 15 రోజుల పాటు పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఈ నెల 8 నుంచి 22 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోషకాహారం ఆవశ్యకతను వివరించేలా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పూర్తి స్థాయిలో పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలు, మహిళల్లో ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని ప్రోత్సహించడం పోషణ్ అభియాన్ లక్ష్యం. వరంగల్ జిల్లాలోనూ పోషణ్ పక్షోత్సవాలు కొనసాగుతున్నాయి. నెక్కొండ, చెన్నారావుపేట మండల కేంద్రాల్లో పోషణ్ పక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి రాజమణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నెక్కొండ మండలంలోని చిన్నారులకు పోషణ, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇక చెన్నారావుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిరుధాన్యాలతో పోషక విలువలు కలిగినటువంటి పిండి పదార్థాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా కిషోర బాలికలకు, మహిళలకు రక్తహీనత గురించి, తర్వాత 1000 days అంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత 2.5 సంవత్సరాల వరకు ఏ కార్యక్రమాల ద్వారా పోషణ స్థితిని మెరుగుపరుచుకోవచ్చో ఆ కార్యక్రమాలన్నీ వీళ్ళకు అవగాహన కల్పించి జన చైతన్యం ద్వారా పోషణ స్థితిని మెరుగుపరచడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించామని తెలిపారు. పిల్లలకు ఆకలి పరీక్షలు నిర్వహించామని, పిల్లల్లో ఎత్తు, బరువు నమోదు చేస్తున్నామని, లోపాలు ఉంటే వైద్య నిపుణుల ద్వారా సాయం అందిస్తున్నట్టు వివరించారు. ఈ పోషణ పక్షం అనే కార్యక్రమాలు మేము జరుపుతూ ఉంటాం. ఏ రోజు ఏం చేయాలి అనేది మాకు ప్రతిరోజు మేడం వాళ్ళు మాకు పంపిస్తూ ఉంటారు. వాటిని బట్టి మేము స్కూళ్ళల్లో కూడా మేము మా సెంటర్లలో చేసి చూపిస్తాం. ఆ చేసి చూపించి కొన్ని వాళ్ళతో మేము చేయిస్తాం. ఇవి మేము సొంతంగా మేము ఇంట్లో వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో చేయిస్తాం. ఇప్పుడు మిల్లెట్స్ ఇవి 6 రకాలు మాత్రం మేము కంపల్సరీ ఇంట్లో మేము పిండి పట్టి పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ ఎప్పుడంటే అప్పుడు మేము ఏదంటే అది చేయగలుగుతాం. ఈ నెల 22 వరకు కొనసాగనున్న ఈ పోషణ్ పక్వాడాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.